This is the problem on hyperbolic process. So question which man given 1 kg of steam having a pressure of 8.4 bar absolute and a dryness fraction 0.9 is expanded in a cylinder to a pressure 0.34 absolute. If the expansion is hyperbolic, determine the quantity of heat which passes through the cylinder walls into steam. సో ఇదన్నమాట మనకి ఇచ్చిన క్వశ్చన్. సో దీంట్లో మనకి ఏమి ఇచ్చాడు, 1 kg ఆఫ్ స్టీమ్ అంటే మీనింగ్ ఏంటి, మాస్ ఆఫ్ ద స్టీమ్ 1 kg ఇచ్చాడు. హ్యావింగ్ ప్రెషర్ 8.4 బార్. సో అంటే ఇనీషియల్ ప్రెషర్ 8.4 బార్ ఉందన్నమాట. సో ఇనీషియల్ ప్రెషర్ని P1 అనుకున్నాం. దిస్ ఈజ్ 8.4 బార్ అబ్సల్యూట్ ప్రెషర్ ఇది. అండ్ డ్రైనెస్ ఫ్రాక్షన్ 0.9. సో ఇది కూడా ఇనీషియల్ డ్రైనెస్ ఫ్రాక్షనే 0.9 ఇచ్చాడు. ఎక్స్పాండెడ్ ఇన్ ఏ సిలిండర్ టు ఏ ప్రెషర్ 0.34. సో ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు ప్రెషర్ ఏమైంది, డ్రాప్ అయింది. సో P2 ఈక్వల్స్ టు 0.35 బార్ అబ్సల్యూట్ ఇఫ్ ద ఎక్స్పాన్షన్ ఈజ్ హైపర్బాలిక్ అని చెప్పాడు. సో అంటే హైపర్బాలిక్ ప్రాసెస్లో మనం ఈ సమ్ని చేయాలి. సో క్వాంటిటీ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్డ్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇనీషియల్ డ్రైనెస్ ఫ్రాక్షన్ ఇచ్చాడు. సో ఫైనల్ డ్రైనెస్ ఫ్రాక్షన్ని మనం ఏంటంటే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం ఏంటంటే స్టీమ్ టేబుల్స్ నుంచి ఈ ప్రెషర్ దగ్గర వాల్యూస్ అనేవి డిరైవ్ చేసుకోవాలి. సో ఫ్రమ్ స్టీమ్ టేబుల్స్ బుక్ తీసుకొని ఎంత 8.4 బార్ దగ్గర అట్ 8.4 బార్. సో ఇక్కడ మనం ఏమేమి వాల్యూస్ తీసుకోవాలంటే హెచ్ఎఫ్ వాల్యూ ఒకటి, హెచ్ఎఫ్జీ ఒకటి, విజీ ఒకటి. సో ఈ 3 వాల్యూస్ కూడా రాసుకోవాలి. సో 8.4 బార్ స్టీమ్ టేబుల్స్ తీసుకుందాం. స్టీమ్ టేబుల్స్లో సాచురేటెడ్ వాటర్ అండ్ స్టీమ్ ప్రెషర్ టేబుల్స్లో 8.4 బార్ ఫస్ట్ వన్ అబ్సల్యూట్ ప్రెషర్ కదా, దీంట్లో 8.4 బార్ దగ్గర తీసుకోవాలి. ఇదనమాట 8.4 బార్ ఉంది కదా. సో ఇది ఈ 8.4 బార్ దగ్గర మనకి ఏమేమి వాల్యూస్ కావాలి, హెచ్ఎఫ్, హెచ్ఎఫ్జీ, విజీ. సో 8.4 దగ్గర హెచ్ఎఫ్ వాల్యూ ఎంత ఉంది, 729.9. పైన చూడండి హెచ్ఎఫ్ ఇక్కడ ఉంది. ఫస్ట్ వన్ హెచ్ఎఫ్జీ. సో హెచ్ఎఫ్ ఎంత ఉంది, 8.4 దగ్గర 729.9 ఉంది. హెచ్ఎఫ్జీ అంటే దాని పక్కదే 2039.6 ఉంది. సో దీంతో పాటు విజీ కూడా తీసుకోవాలి. సో విజీ అంటే ఈ వాల్యూ అనమాట. ఇది విజీ అట్ 8.4 బార్ 0.22938 ఉంది. సో సిమిలర్లీ అట్ 0.34 బార్ దగ్గర తీసుకోవాలి. 0.34 బార్ దగ్గర మనం విజీ వాల్యూ, టీజీ వాల్యూ తెలియాలి. సో ఇక్కడ సేమ్ సాచురేటెడ్ వాటర్ అండ్ ప్రెషర్ టేబుల్స్లోనే 0.35 అంటే ఎక్కడ ఉంది, ఇది లాస్ట్ వన్. సో దీంట్లో విజీ అంటే ఇదనమాట స్టీమ్ అని ఉంది కదా, ఇది విజీ వాల్యూ ఒకటి, టెంపరేచర్ కూడా మనకు రావాలి. సో లాస్ట్ వన్ టెంపరేచర్ ఎంత ఉంది ఇక్కడ, 72.71 ఉంది. సిమిలర్లీ విజీ అంటే ఈ వాల్యూ 4.525. సో వాటికి యూనిట్స్ వచ్చి టెంపరేచర్కి డిగ్రీ సెంటిగ్రేడ్, వాల్యూమ్కి మీటర్ క్యూబ్ పర్ కేజీ. సో ఇవి వచ్చాయి మనకి. హైపర్బాలిక్ ప్రాసెస్ అని చెప్పాడు, ఇఫ్ ద ఎక్స్పాన్షన్ ఈజ్ హైపర్బాలిక్. సో ఫర్ హైపర్బాలిక్ ప్రాసెస్ మనకు తెలుసు ఫార్ములా ఏంటి, P1 x1 Vg1 ఈక్వల్స్ టు P2 x2 Vg2. సో దీని నుంచి Vg2 Tg2 కదా. సో దీని నుంచి మనం x2 ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. x2 ఈక్వల్స్ అవుతుంది P1 x1 Vg1 బై P2 Vg2. సో ఇప్పుడు మనకి P1 ఎంత ఇచ్చాడు, 8.4 బార్స్ ఇచ్చాడు. సో 8.4 ఇంటూ x1 ఎంత ఇచ్చాడు, 0.9 ఇంటూ Vg1. సో ఇక్కడ వచ్చింది మనకి 0.22938 బై ప్రెషర్. సెకండ్ ప్రెషర్ ఎంత ఇచ్చాడు, 0.35 బార్ అబ్సల్యూట్ ఇచ్చాడు. సో ప్రెషర్ అట్ సెకండ్ స్టేజ్. సో ఇక్కడ P2 0.35 బార్ అబ్సల్యూట్ ఇచ్చాడు కదా, సేమ్ ఆ వాల్యూనే ఇక్కడ వేసుకుందాం. 0.35 బార్ ఇంటూ Vg2 అనేది మనం స్టీమ్ టేబుల్స్ నుంచి తీసుకున్నాం 4.525. సో 4.525.
సో ఇప్పుడు ఇది మనకి క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఏంటంటే డ్రైనేజ్ ఫ్రాక్షన్ సెకండ్ స్టేజ్ ద్వారా వస్తుంది x2 వాల్యూ. సో అది ఎంత వచ్చింది క్యాలిక్యులేట్ చేస్తే 1.092 వచ్చింది. సో దిస్ ఈజ్ ఫైనల్ కండిషన్ ఆఫ్ ద స్టీమ్ అంటాం దీన్ని, సెకండ్ డ్రైనేజ్ ఫ్రాక్షన్. సో ఇప్పుడు ఏంటి మనకు తెలుసు, ఇఫ్ x2 అనేది 1 కన్నా ఎక్కువ అయితే అది సూపర్ హీటెడ్ స్టీమ్. మనకు వచ్చింది ఎంత వచ్చింది 0.92, 1.092 అంటే 1 కన్నా ఎక్కువే. సో x2 కనుక ఎప్పుడైనా 1 కన్నా ఎక్కువ అయితే దెన్ ద స్టీమ్ ఈజ్ కాల్డ్ ఏ సూపర్ హీటెడ్ స్టీమ్ అండి. సో సూపర్ హీటెడ్ స్టీమ్ అంటే ఈ ప్లేస్లో x2 VG2 ప్లేస్లో మనం స్పెసిఫిక్ వాల్యూమ్ అట్ సూపర్ హీటెడ్ స్టీమ్ కండిషన్ వేసుకోవచ్చు. P1 X1 VG1 ఈక్వల్స్ టు P2 V సూపర్ హీటెడ్ స్టీమ్, V సూపర్ హీటెడ్ ఇదే. సో ఇప్పుడు దీనికి ఫార్ములా మనకు తెలుసు ఆల్రెడీ ఏంటి, V సూపర్ హీటెడ్ స్టీమ్. దీని నుంచి ఏమైంది P1 X1 VG1 బై P2. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. P1 ఎంత 8.4, డ్రైనేజ్ ఫ్రాక్షన్ 0.9, VG1 0.22938, 0.22938 బై P2 అంటే సెకండ్ ప్రెజర్ ఎంత ఇచ్చాడు 0.35 ఇచ్చాడు. సో ఇది క్యాలిక్యులేట్ చేసినా మనకి V సూపర్ హీటెడ్ స్టీమ్ వస్తుంది కదా, ఎంత వచ్చింది అంటే 4.9546 వచ్చింది. సో యూనిట్స్ ఏంటి స్పెసిఫిక్ వాల్యూమ్ కాబట్టి మీటర్ క్యూబ్ పర్ కేజీ. సో ఇది మనకి వచ్చింది. మనకి దీన్ని బట్టి ఇక్కడ కండిషన్ ఉంటుంది, అంటే మనం హైపర్బాలిక్ ప్రాసెస్ డెరివేషన్ చేసినప్పుడు చేసాం. V సూపర్ హీటెడ్ కండిషన్లో ఏంటది VG2/TG2 ఇంటూ T సూపర్ హీటెడ్ స్టీమ్. సో మనకు ఇప్పుడు ఏంటంటే ఇది వాల్యూ కావాలి మనకి టెంపరేచర్. సో ఇది టెంపరేచర్ వాల్యూ రావాలి అంటే మనం ఏంటి ఈ టర్మ్స్ని ఇటువైపు పంపించేస్తే వస్తుంది కదా మనకి. ఈ ఫార్ములా వేస్తున్నాను చూడండి. యాక్చువల్గా మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే V సూపర్ హీటెడ్ స్టీమ్ ఈక్వల్స్ టు VG2/TG2 ఇంటూ టెంపరేచర్ ఇది. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఇది కావాలంటే ఏం చేసుకోవచ్చు, దీని టర్మ్స్ అన్నిటిని ఇటువైపు పంపించేస్తున్నాం. సో ఇదేమవుతుంది TG2 వెళ్తుంది కదా, TG2 ఇంటూ ఇక్కడే ఉంది V సూపర్ హీటెడ్ స్టీమ్ V బై ఈ VG2 ఇక్కడికి వెళ్తుంది అనమాట VG2. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి మనకి TG2 తెలియాలి. సో TG2 అంటే మనం దేని నుంచి తీసుకున్నాం, సో TG2 345.11 ఇంటూ V సూపర్ హీటెడ్ 2 ఎంత, ఇక్కడ వచ్చిందంత 4.9546 వచ్చింది. 4.9546 బై VG2 4.525 ఇది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి టెంపరేచర్ వస్తుంది 377.83 కెల్విన్స్ వస్తుంది. ఇది T సూపర్ హీటెడ్ స్టీమ్. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, డిటర్మైన్ ద క్వాంటిటీ ఆఫ్ హీట్ విచ్ పాసెస్ త్రూ ద సిలిండర్. అంటే మనకి క్వాంటిటీ ఆఫ్ హీట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మన క్వాంటిటీ ఆఫ్ హీట్ ఫైండ్ అవుట్ చేయాలంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ వర్క్ డన్ కదా. సో అందువల్ల మనం ఫస్ట్ వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో వర్క్ డన్కి వచ్చేటప్పటికి ఫార్ములా W ఈక్వల్స్ టు, సో ప్రెషర్స్ ఏంటంటే మనకి బార్స్లో ఉంది. సో అందువల్ల 10² యాడ్ చేసుకుంటున్నాం. 10² P1 X1 VG1 log E V సూపర్ హీటెడ్ స్టీమ్ ఎట్ 2 కండిషన్ బై X1 VG1 ఇది కదా వర్క్ డన్ ఫార్ములా. సో దీంట్లో అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 10² ఇంటూ ప్రెషర్ P1 తెలుసు మనకి ఎంత 8.4, ఫస్ట్ డ్రైనేజ్ ఫ్రాక్షన్ 0.9, VG1 వచ్చి 0.22938 లాగ్ ఈ V సూపర్ హీటెడ్ అంత 4.954 బై X1 ఎంత 0.9 ఇంటూ VG1 అగైన్ 0.2293. సో ఇదంతా మనకి సాల్వ్ చేస్తే వర్క్ డన్ ఎంత వచ్చింది 551.12 కిలోజౌల్ పర్ కేజీ వచ్చింది. సో దిస్ ఈజ్ వర్క్ డన్. సో వర్క్ డన్ వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి. సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ U2 - U1. సో ఫర్ హైపర్బాలిక్ ప్రాసెస్ మనం డెరైవ్ చేసినప్పుడు ఏమొచ్చింది మనకి చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ ఎంథాల్పీస్ కదా. సో
U2 మైనస్ U1 ఈక్వల్స్ టు H2 మైనస్ H1. సో మనకి H1 తెలియాలి, H2 తెలియాలి. H2 మనకి డైరెక్ట్గా బార్ దగ్గర తీసేసుకోవచ్చు మనం. సి ఫస్ట్ H1 ఫైండ్ అవుట్ చేస్తున్నాను. H1 ఈక్వల్స్ టు H1 ప్లస్ X1 HFG1. HF1 ఎంత 729.9 ప్లస్ డ్రైనేజ్ ఫ్రాక్షన్ 0.9 ఇచ్చాడు ఇంటూ HFG1 అంటే ఇది 2039.6. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి H1 వస్తుంది 2565.54 kJ/kg వచ్చింది. ఇది H1 వచ్చింది. ఇప్పుడు మనకి ఏం తెలియాలి? H2 తెలియాలి. బట్ మనకి సెకండ్ ప్రెజర్ ఇచ్చాడు ఎంత 0.35 బార్ అని. సో ఇప్పుడు 0.35 బార్ దగ్గర మనం అక్కడికి వెళ్ళి వాల్యూస్ తీసుకుందాం స్టీమ్ టేబుల్స్లో. అండ్ టెంపరేచర్ కూడా ఉంది. ఎంత ఉంది సెకండ్ టెంపరేచర్? 377.83 కెల్విన్స్ కదా. సో అట్ 0.34 బార్ అండ్ 377.83 కెల్విన్స్. సో దీని దగ్గర మనకి H2 వాల్యూ చూసుకోవాలి. సో ఇంత ప్రెషరు ఈ టెంపరేచర్ దగ్గర మనకి అక్కడ ఉన్న ఎంథాల్పీ ఎంత ఉంది? 2694.17 ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఈ H2 మైనస్ H1 చేస్తే మనకి U2 మైనస్ U1 వస్తుంది కదా. సో దేర్ఫోర్ U2 మైనస్ U1 ఈక్వల్స్ టు H2 మైనస్ H1. H2 ఎంత 2694.17 మైనస్ 2565.54. సో రెండు సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 128.72 kJ/kg వచ్చింది. ఇదేంటిది? చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. బట్ క్వశ్చన్లో మనల్ని ఏమడిగాడు? హీట్ ట్రాన్స్ఫర్ అడిగాడు. సో మనకు తెలుసు హీట్ ట్రాన్స్ఫర్ ఫార్ములా దేంతో ఇండికేట్ చేస్తున్నాం? Q ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ వర్క్ డన్ కదా. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఎంత వచ్చింది? 128.72 ప్లస్ వర్క్ డన్ మనం చేసాం ఎంత 551.12 వచ్చింది. 551.12. సో టోటల్ హీట్ ట్రాన్స్ఫర్ ఎంత? ఈ రెండు యాడ్ చేస్తే 679.92 kJ/kg. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్, హీట్ ట్రాన్స్ఫర్. సో ఇదనమాట. హైపర్బాలిక్ ప్రాసెస్లో కనుక సమ్ ఇస్తే ఫస్ట్ మనం అజ్యూమ్ చేసుకోవాల్సిన ఈక్వేషన్ ఏంటి అంటే PV ఈక్వల్స్ టు కాన్స్టెంట్, అంటే P1 V1 ఈక్వల్స్ టు P2 V2. ఆ V1 ప్లేస్లో మనం ఏం వేస్తాం? X1 VG1, P2 ప్లేస్లో X2 VG2 వేసుకుంటాం. సో ఇక్కడ వచ్చేటప్పుడు డ్రైనేజ్ ఫ్రాక్షన్ కనుక 1 కన్నా ఎక్కువ ఉంటే సూపర్ హీటెడ్ స్టీమ్ కండిషన్ తీసుకొని X2 VG2 ప్లేస్లో V సూపర్ హీటెడ్ 2 వేసుకుంటున్నాం. సో దీన్ని బట్టి మనకి ఇది వస్తుంది వాల్యూ. సో దాని నుంచి మనం టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో టెంపరేచర్ వస్తుంది, దీన్ని బట్టి వర్క్ డన్ ఫార్ములా వస్తుంది మనకి. సో వర్క్ డన్ ఎంత అయితే వచ్చిందో తర్వాత చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీని వర్క్ డన్ రెండు యాడ్ చేస్తే వచ్చేది ఏంటంటే హీట్ ట్రాన్స్ఫర్డ్ Q అన్నమాట.